వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులకు వయోవృద్ధులకు సహాయక పరికరములు ఉచిత పంపిణీ సందర్భంగా క్యాంపులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్. కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. ఫలపంచామృతాలతో విశేష అభిషేకాలు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు. కరీంనగర్ జిల్లా నగనూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుండే మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజలలో ప్రముఖులు కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ కేబుల్ వ్యాపారవేత్త ఎస్ఎస్సి ఐపీఎల్ డైరెక్టర్ కూర క్షితేష్ రెడ్డి, అనుష రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించి విశేష పూజలు జరిపారు. అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎస్ఎస్సి ఐపీఎల్ డైరెక్టర్ కూర క్షితేష్ రెడ్డి, అనుష రెడ్డిల కూతురు హరిణ్య రెడ్డికి అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కంది రామచంద్రారెడ్డి, సుమన దంపతులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ డైరెక్టర్ల ఆధ్వర్యంలోని కరీంనగర్ నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో సుమారుగా 170 జంటలు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నారు. ఈ యొక్క సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు సుమారుగా 170 మంది జంటలకు ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే విధంగా భక్తులకు అవకాశం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ తో పాటుగా ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు ఏవి మల్లికార్జున్, డైరెక్టర్లు కట్కూరి వేణు, పల్లెర్ల కిరణ్, ఏవి వేణుగోపాల్, అలాగే అవోపా అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం మరియు ఆలయ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ దాదాపు 160 మంది జంటలతోటి సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రత కథా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రారంభించుకుంటున్నాం. మరి కార్తీక మాసం లోపల సత్యనారాయణ స్వామి పూజా విశేషాలు మనందరికీ తెలిసినయే. ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథ లోపల పాల్గొన్న, అదేవిధంగా తిలకించిన, తీర్థప్రసాదాలు స్వీకరించిన, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులందరికీ సత్యనారాయణ స్వామి కృపా కటాక్షాలు లభించాలని మనసారా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ కోరుకుంటూ, అదేవిధంగా నగర ప్రజలందరికీ, కరీంనగర్ ప్రజలందరికీ మరి ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని, అందరూ సుఖశాంతులతోటి ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం లోపల ఇంత పెద్ద ఎత్తున ఎటువంటి రుసుము లేకుండా సత్యనారాయణ స్వామి వ్రత కథాలను ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఆ తర్వాత దాదాపు
1000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని ఆలయ ట్రస్ట్ కార్యవర్గం ద్వారా ఇక్కడ మహాప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్లోని భగత్ నగర్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం ఫల పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిగాయని దేవాలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి సాయంత్రం పడిపూజ, అల్పాహారం ఏర్పాట్లు చేయటం చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు. గణపతి హోమం కార్యక్రమం కార్తీక పౌర్ణమి మొదలుకొని తేదీ 14 జనవరి 2026 మకర సంక్రాంతి వరకు ప్రతిరోజు ఉదయం గణపతి హోమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కావున ఈ కార్యక్రమంలోని స్వాములు, భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. కరీంనగర్లోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుండి భక్తులు, మహిళలు క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ పురోహితులు కార్తీక మాసం విశిష్టను విన్నవించారు. విష్ణు శివులకు కార్తీక మాసం ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఈ రోజు చేసిన పూజలకు, దైవ దర్శనాలకు ప్రత్యేకతలు ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనయ్యున్నాను అని కృష్ణ పరమాత్మ నారాయణమూర్తికి సంబంధించిన మాసాన్ని గురించి చెప్పినాడు. అదేవిధంగా శ్రావణ మాసం అంటే శివునికి చాలా ప్రీతికరమైనటువంటిది. శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఏదైనా ఉన్నదా అంటే అది కార్తీక మాసము. అటువంటి కార్తీక మాసానికి సంబంధించిన విశేషమైనటువంటి నియమాలను స్కంద పురాణంలో, పద్మపురాణంలో వ్యాస భగవానుడు వివరించినాడు. ఉదయాత్పూర్వమే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి శివకేశవ దేవాలయాల్లో ఏదానికైనా వెళ్ళి స్తోత్రాలను పఠించి శివునిపైన నీళ్లు పోసి బిల్వదళాన్ని సమర్పించాలి. తులసి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ కార్తీక మాసంలో. ఎవరైతే కార్తీక మాసంలో తులసి వనసేవనం చేస్తారో, తులసి చెట్టును నాటడము, తులసికి నీళ్లు పోయడము, తులసి దళాలతో శివుణ్ణి పూజించడము, విష్ణుమూర్తిని పూజించడము చేసినట్టయితే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని మనకు శాస్త్రవచనము. అటువంటి పరమపావనమైనటువంటి ఈ కార్తీక మాసంలో తులసి కళ్యాణము నిన్న ఏకాదశి నుండి మొదలుకొని పూర్ణిమ వరకు పంచరత్నాలు అని అంటారు. నెల రోజులు నియమాలను పాటించే అవకాశం లేని వాళ్ళు 5 రోజులు పాటించాలి. సిక్కు మత గురువు గురునానక్ జన్మదిన వేడుకలను నగరంలోని గురుద్వారాలోని ఘనంగా నిర్వహించారు. గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిక్కు మత గురువు మాట్లాడుతూ గురునానక్ చేసిన సేవలను కొనియాడారు. సమాజ సేవ చేయటంలో ఎంతో ఆనందం ఉందన్నారు. ఈ వేడుకలు సందర్భంగా పేదలకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిక్కు సామాజిక వర్గ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. జగత్పిత శ్రీ గురు నానక్ దేవ్జీ మహారాజ్ యొక్క 556వ సంవత్సర జన్మదిన వేడుకలు గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రెసిడెంట్ సర్దార్ హమీందర్ సింగ్, జనరల్ సెక్రటరీ సర్దార్ యశ్పాల్ సింగ్ జీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జగత్పిత శ్రీ గురు నానక్ దేవ్జీ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలు సిక్కు సోదరులు, సింధీ సోదరులు అతి వైభవంగా హర్ష ఉల్లాసాలతో జరుపుకొనుచున్నారు. ఈ జన్మదిన సందర్భంగా గత 5 రోజుల నుండి ప్రాతకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు నగర కీర్తన, ప్రభాత్ ఫేరీ ద్వారా పట్టణ ప్రజలకు ఈ
జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని శ్రీ గురు నానక్ దేవ్జీ మహారాజ్ యొక్క కృపకు పాత్రలు కావాలని అందరినీ వేడుకోవడం. కరీంనగర్ పద్మనాయక వెలమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని ముకరాంపురలోని గల పద్మనాయక ఏసీ కన్వెన్షన్ హాల్ను నేడు శ్రీ 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 త్రిదండ చిన్నజీఆర్ స్వామి వారు ప్రారంభించారు. అనంతరం ఏసీ కన్వెన్షన్ హాల్ ఆవరణలో రాములూరి కళ్యాణం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారితో పాటు వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణు గోపాలరావు, ప్రధాన కార్యదర్శి చీటీ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, సంయుక్త కార్యదర్శి బోయినపల్లి భూపతిరావు, కోశాధికారి నిమ్మనేని భీమరావు, కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్, వాలా శంకర్రావు, చిట్టేని మోహన్ రావు, సుంకిశాల సంపత్రావు, జూపల్లి మాధవరావు, జోగినిపల్లి రాజగోపాలరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఐలేని సుధాకర్ రావు, తాండ్రా అశోక్రావు, బోయినపల్లి గీత, గండ్ర మంజుల, అధిక సంఖ్యలోని వెలమకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కార్యాలయం ఉంది. ఈ బ్యాంక్ నుంచి 15 రోజులు ఆలయాల్లో దీపాలను వెలిగిస్తారు. ఆకాశ దీపము అని అంటుంటారు. ఆలయాల్లో ధ్వజస్తంభానికి ఒక దీపాన్ని లాగా కట్టి పైదాకా చేసి దేవతలకందరికీ కూడా అది ఒక గుర్తుగా అట్టే పెడతారు. ఇలా 15 రోజులు చేస్తారు. ఈవేళ అలాంటి ప్రధానమైన రోజు కార్తీక మాసపు పూర్ణిమ. కార్తీక పూర్ణిమ చాలా పెద్ద పండుగ మన భారతీయులందరినీ కూడా. ఈవేళ దీపాలతో స్వామిని ఆరాధించే కార్యక్రమమే ప్రధానంగా చేస్తారన్నమాట. ఇక్కడ మన పద్మనాయక ఈ వర్ణ సంఘంలో వసంత నవరాత్రాలకి మేము ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో ఏడాది క్రితం దీనికి శిలాన్యాసం చేయాలి, శంకుస్థాపన చేయాలి అని మా వేణుగోపాలరావు గారు వారితో పాటు పెట్టినటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక రాత్రి కూడా కార్యక్రమం జరిగింది. అంతా బురదగా ఉండేది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంజీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట జెడ్పీహెచ్ఎస్ 10వ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనలాంటి పేద కుటుంబం నుండి వచ్చింటే కనుక తన జన్మదినం సందర్భంగా వాళ్ళందరూ ఇవాళ జన్మదినాలంటే ఫారిన్ ట్రిప్లు పోతున్నారు, ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు, వివిధ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. కానీ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నేను తన జన్మదిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారి పేరు పైన, జన్మదినం బండి సంజయ్ కుమార్ గారి, మోదీ గారి పేరు పైన మరి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల మటుకి ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులందరికీ ఒక ప్రోత్సాహకారిగా ఉండాలన్న ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మేడం గారు మాట్లాడుతూ చెప్పారు, మా పాఠశాలకు వివిధ గ్రామాల నుండి వస్తారు పిల్లలు. మరి రావడానికి పోవడానికి ఆటోల ద్వారా కానీ నడుచుకుంటా కానీ సమయభావన లేకుండా పోతుంది. అదే రకంగా 10వ తరగతి రిజల్ట్ కోసం ప్రత్యేక తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆడపిల్లల కోసం మనకి బాలికల విద్య కోసం సైకిల్ పంపిణీ చేయడం అనే చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా బాలికలకు ఎక్కువగా మనం చూస్తున్నాం వివక్ష అనేటువంటి కనిపిస్తుంది. ఇప్పటికీ మనం ఆకాశంలో సగమని చెప్తున్నాం, కానీ ఇక్కడ చూస్తే అవార్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు. నేను బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మన జిల్లా ఎంపికైనందుకు బాధపడుతున్నాం.
ఎందుకు అంటే మన యొక్క ప్రతిపోతం మహిళా శాతం, బాలికల శాతం, ముఖ్యంగా 5 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికల శాతం చూసుకుంటే అది 902కు చేరింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కేంద్రంలో పాండవుల గుట్టపై కొలువైన శ్రీ యోగశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఇల్లంతకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు తమ కలల ఇంటిని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోకుంటే రద్దు చేయండి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు. మండలం విజిట్ చేయడం జరిగింది. ఈ మండలంలో లింకో ఆర్గనైజేషన్ ద్వారా పర్సన్స్ విత్ డిసేబిలిటీ గురించి స్పెషల్ క్యాంప్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ విజిట్ చేసి ఇక్కడ ఆన్గోయింగ్ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రెస్ కూడా రివ్యూ మరియు కొన్ని ఇల్లు పరిశీలన కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా విజిట్ చేస్తున్నాము. మండల లెవెల్ అధికారులు అందరం ఉన్నారు, టీంలో ఉన్నారు. వారు ఖచ్చితంగా ప్రోగ్రెస్ తీసుకొస్తారు. అది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయక పరికరములు ఉచిత పంపిణీ చేయుటకు అర్హులైన వారి ఎంపిక కొరకు క్యాంపులు నిర్వహించబడుచున్నవి అని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన సదరన్ క్యాంపులో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్, ట్రై సైకిల్స్, వీల్ చైర్లు, చేతికర్రలు, 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఎంఆర్ కిట్, స్మార్ట్ కేన్, అందుల చేతికర్ర అంద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పొందుటకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ క్యాంపు ఇంకా 4 మండలాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రాని వారు అక్కడ కూడా దరఖాస్తులు ఇవ్వచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, వివిధ గ్రామాలకు చెందినటువంటి వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. లేదు బికాజ్ అందరం అన్ని వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే నా ఫాదర్కి ఒక చేయి లేదు, కానీ ఈయన అన్నీ చేస్తారు. డ్రైవింగ్ చేస్తారు, మోటార్ సైకిల్ చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, క్రికెట్ ఆడతారు, అన్ని పనులు ఆఫీస్కి వెళ్తారు. ఇప్పుడు వరకు కూడా డైలీ ఆఫీస్కి వెళ్తారు, పనికి చేస్తారు. మాకు రేస్ చేసి మంచిగా చదివిపించారు. అండ్ ఈయన కాంట్రిబ్యూషన్తోనే నేను ఇక్కడ వరకు రీచ్ కాగలిగాను. సో ఈ సబ్జెక్ట్, ఈ విషయం నాకు చాలా నికటం, చాలా క్లోజ్గా ఉంది. అండ్ దట్ ఈస్ వై ఐ బిలీవ్ దాట్ మీకు అన్ని మీరు ఎయిడ్స్ అప్లయన్స్ తీసుకొని ఎంతవరకు మీరు ఫంక్షనల్గా రాగలుగుతారు అంత బెటర్. మీ ఫంక్షనాలిటీ, మీ డే టు డే లైఫ్, మీ డే టు డే వర్క్ ఎఫెక్ట్ కాకూడదు. మీరు ఎప్పుడు వరకు చేయగలిగితే పని మాత్రమే చేయండి. ట్రై టు డూ యాజ్ మచ్ వర్క్ యాజ్ పాసిబుల్. అండ్ మన సొసైటీ కూడా వారికి ఈక్వల్గా రెస్పెక్ట్, ఏం ట్యాబు లేకుంటే మన రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళతో సమానంగా బిహేవియర్ చేయాలి. అదే మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వేదిక నుంచి లింపు వాళ్ళతో కూడా వర్డ్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలోని కేంద్రంలో శ్రీ రామాలయ బ్రహ్మసూత్ర శివాలయ మార్కండేయ ఆలయం అచ్చయ్య గుడితో పాటు అన్ని శివాలయాల్లో ఉదయం నుండే తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ పూజారులు శివలింగానికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులు శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు మొక్కారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివునికి దీపోత్సవం నిర్వహించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి శివుని
అనుగ్రహం వల్ల గంభీరపేట ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో వర్ధిల్లేలా దీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఆలయ నిర్వాహకులు సాహెబ్ దేవదాసు గౌడ్, దేవేందర్, కిషన్ రావు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజు ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో మునిగిపోయింది. ఉదయం నుండే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటూ భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా ఓం నమః శివాయ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. భక్తులు దీపదానం చేస్తూ తులసి వద్ద ఉసిరి మొక్కలు నాటి తులసి ఉసిరి కళ్యాణం జరిపారు. కార్తీక పౌర్ణమి రోజు ఈ పూజలు చేస్తే పాప విమోచనం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. హరిహరులకు ప్రీతికరమైన ఈ పవిత్ర మాసం సందర్భంగా భక్తులు సాంప్రదాయ పద్ధతులతో పూజలు నిర్వహించారు. మహాదేవ అందరు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరియు శ్రీ భ్రమర మల్లికార్జున మహాస్వామి శుభాశిస్సులు. భక్త మహాశులకు తెలియజేయమనగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భముగా మన శ్రీ మల్లికార్జున దేవాలయంలో సాయంత్రము విశేషంగా పార్థివలింగ పూజ, అదేవిధంగా విశేషంగా కార్తీక దీపోత్సవం ఉంటుంది. ఈ దీపోత్సవంలో ఎవరైతే పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తారో ఈ సంవత్సర పర్యంతం చేసిన పాపాలను కూడా పోతాయి మన పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అశేషంగా విచ్చేసి మనసా వాచా కర్మణ స్వామిని సేవించి భక్తి శ్రద్ధలో దీపారాధన చేయాలని కోరుచున్నాము. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రగాలను కోరుచున్నాము. పెద్దపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లిలో శ్రీ భక్తాంజనేయ శివాలయం ఆలయంలోని భక్తులు ఉదయాన్నే బారులు తీరి స్వామివారికి కార్తీక దీపం వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు ఈ దేవాలయం మట్లరామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దామోదర ప్రీతి కొరకై దీప ప్రజ్వలన దీపాల అలంకరణ మరియు మట్లరామలింగేశ్వర స్వామికి విశేషమైన అభిషేకము, రుద్రాభిషేకము ఉదయం 4 గంటల నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇటు కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఈ భవానీ శంకర మట్లరామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది స్వయంభులింగం. ఇక్కడ అత్యంత వైభవంగా ఈ కార్తీక పౌర్ణమి ఈ పవిత్ర పండుగ రోజున అత్యంత వైభవంగా దీపారాధనలు చేసి కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు 365 భక్తులు ముట్టించినామంటే మనకు సంవత్సరం పొడుగునా వీలున్నా వీలు లేకున్నా మనం దేవుడి పూజ చేసినా చేయకున్నా మనం ఈ యొక్క కార్తీక మాసంలో మనం పూజ చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ నశించి మంచి కలుగుతుందనే నమ్మకం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో అయ్యగారికి కూడా దీపదానం, సాహిత్యము, జ్యోతులు, ఉసిరి సాలగ్రామ దానం, ఉసిరి దీపము, అది నారాయణుని స్వరూపం అని నమ్ముతారు. ఉసిరి చెట్టును అవన్నీ దానం చేస్తారు. ఈ దానం చేయటం వలన
మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలే కానీ ఈ జన్మలో ఉన్న పాపాలే కానీ అన్ని నశించి మనకు ముక్తి కలుగుతుందని అందరూ నమ్ముతారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ కరీంనగర్ వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లో ఆగి రైల్వే స్టేషన్ను పరిశీలించగా గ్రామ ప్రజలు శాలువాతో సన్మానం చేసి ఓదెల మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందజేశారు. స్టేషన్లో ఉన్నటువంటి సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆదాయ పత్రం సంవత్సరానికి దాదాపుగా 50 లక్షల పైచిలుకు ఉందని, కావున దీనిని రైల్వే బోర్డు తమ ఆధీనంలోకి తీసుకుని ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామ ప్రజలు మెరుగు సారంగం, తీర్థాల కుమార్, దాత రాకేష్ పటేల్, రామినేని రాజేంద్ర ప్రసాద్, రాచర్ల అశోక్, కృష్ణమాచారి, వెంకటేశ్వర్లు, మధు, శేషమూర్తి, కుమార్, ఖ్యాతం సాయి, కారంగుల శ్రీనివాస్, కుక్కల కృష్ణ, వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్కి ఇన్స్పెక్షన్లో భాగంగా డిఆర్ఎం గోపాలకృష్ణ గారు ఓదెల రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. మరి రావడానికి కారణం ఏంటంటే మా ఓదెల గ్రామ ప్రజలు పలుమార్లు మా ఓదెల రైల్వే స్టేషన్లో కనీసం లైట్ సౌకర్యం లేదు, కనీసానికి షెడ్ సౌకర్యం లేదు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరియు ఇక్కడ వర్షం కొడితే తడుసులు అవుతుంది, ఎండకెండుడు అవుతుంది అని చెప్పి మా గ్రామానికి సంబంధించిన ప్రజలు కిషన్ రెడ్డి గారికి వారు తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మరి వారు రైల్వే అధికారులతో మాట్లాడి ఈరోజు ఇన్స్పెక్షన్ పంపించడం జరిగింది. వారికి మా ఓదెల గ్రామ ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వారికి ఈ రోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో భాగంగా మా ఓదెల రైల్వే స్టేషన్లో లైట్లు కానీ, షెడ్లు కానీ, సౌకర్యాలు కానీ, మంచినీటి వసతి కానీ మన రైల్వే స్టేషన్ కొంచెం పెద్దగా చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రైల్వే స్టేషన్ ఈ మండల కేంద్రంలో పెద్ద రైల్వే స్టేషన్ కాబట్టి ఇది జమ్మికుంట, ఇటు పోతే ఇటు పెద్దపల్లి, ఇవన్నిటి కలిపితే మాకు ఆ రైల్వే స్టేషన్కి సమానంగా మాకు ఇక్కడ ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వ పరం చేసి ఈ యొక్క సౌకర్యాలన్నిటినీ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా గోపాలకృష్ణ గారు స్పందించడం జరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జగిత్యాల జిల్లా ధర్మపురితో పాటు కోటి లింగాలలోని గోదావరి నదీ తీరాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి భక్తుల కోలాహలంతో గోదావరి నదీ తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత నదీ తీరాన ఉన్న శివలింగాలకు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి గోదావరి నదిలోని వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు వెల్గటూరు మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. గోదావరి పుణ్యస్నానాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అందుకని విష్ణుమూర్తి మేల్కొని సముద్రం గర్భంలో ఉంటాడు కాబట్టి ఆ రోజు మనం గంగా స్నానం ఆచరించాలనేది ఒక పద్ధతి. దాని ద్వారా గంగా స్నానము, మనము దీపాలు వత్తులు కాల్చడం, అంటే మనము కొన్ని రోజులు ఏదో ఒక రోజు దీపం వెలిగించకుండా ఉండేది. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం వల్ల మనము సంవత్సరం అంతా కూడా వత్తులు వెలిగించిన పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది. దానికోసం అనేది కార్తీక పౌర్ణమి రోజు మనము 365 వత్తులు వెలిగించి గోదావరి స్నానం ఆచరించడం, శివలింగ అభిషేకం ఇలాంటివి చేయడం మన ఆచారం. అందరూ బాగుండాలి. మర్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. పుణ్యస్నానాలు ఆచరించే వారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గజయితాలను ఏర్పాటు చేయడం జరిగినది. మరియు పార్కింగ్ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలం కూడా పెద్ద ఎత్తున చదును చేయించి బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా వచ్చే భక్తులకు పూజ విషయంలో కూడా పూజ కార్యక్రమాల విషయాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు త్రాగునీరు, వైద్య అధికారులతో కూడా ఎవరికైనా అకస్మాత్ ఏదైనా ప్రమాదం సంభవించినా కూడా ఇక్కడనే వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేయించుకోవడం జరిగినది. తీర్థ ప్రసాదాలు కూడా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగినది. సమస్త భక్తజనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరియు సమస్త భక్తజనులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయక పరికరములు ఉచిత పంపిణీ సందర్భంగా క్యాంపులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్.
కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. ఫలపంచామృతాలతో విశేష అభిషేకాలు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.